నాకు కూడా ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా డాడీ నుంచి. అసలు ఈ స్టోరీ ఏందో చెప్తా ముందు. ఇయ్యడం ఒకటి అలవాటు చేసిండు, ఆ మంచి అలవాటు నాకు కూడా వచ్చింది. నేను కూడా ఇప్పుడు మా డాడీ ఇచ్చిన కార్లో తిరుగుతున్నా, లైక్ ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మై డాడీ. అలా మా మమ్మీ కూడా చూడండి, సో అన్నీ తెచ్చిండి ఏమేమి కాకుండా నా కష్టం మీద చేసిన పైసలతో చేసి ఇద్దాం అనుకుంటున్నాను. సో అవే పైసలు ఇవ్వనమాట. కూడా బయట ఫుడ్ అవన్నీ అంత లగ్జరీ వద్దు. సో అందులో కొంచెమన్నా వేరేళ్ళకి హెల్ప్ చేద్దాం అనిపించింది. సో తెల్లకు కూడా నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అవుదామని ఇదంతా. మీరు పెద్ద అయ్యి మీరు గ్రో అయింది అనుకో, మీ లైఫ్ మీది. అన్నీ తీసుకున్నాం. షాపింగ్ ఎలా అయితే చేస్తూనే ఉన్నామో, మా మమ్మీతోని ఆల్టర్నేటివ్గా ఇంకో షాప్లో అనమాట. సో అక్కడికి వెళ్ళి మొత్తం మా మమ్మీ నుంచి అయితే అన్నీ తీసుకోపిస్తున్నాం. సో కావాల్సిన సామాన్లు డీమార్ట్లో ఏవైతే దొరికినాయో అవన్నీ అయితే మేము తీసేసుకున్నాం. సో ఇక్కడ బిల్లింగ్ కూడా చేపించేస్తున్నా. ఇది అయిపోగానే ఇక్కడ మొత్తం పేమెంట్ అయితే చేసి వెళ్ళిపోదాం. సో దాని తర్వాత ఇంకా చాలా సామాన్లు తీసుకోవాలి, అవన్నీ బయటికి తీసుకుందాం. అవి ఏం లేదో కూడా చూపిస్తాం. రేపు అయితే ఇప్పుడా? ఇది మమ్మీకి ఇచ్చే, రేపు కలవను. బాయ్ బాయ్. రేపు నేను బయటికి పోతున్నా, నీకు ఎగ్జామ్ ఉండిగా. ఆల్ ద బెస్ట్. రోజు అయితే సగం షాపింగ్ చేసుకొని వచ్చాము. సో మా మమ్మీ కూడా చూడండి, సో అన్నీ తెచ్చిండి ఏమేమి కావాలంటున్నానో అవి. సో ఇక మొత్తం ఇటు అయింది. బిల్లుకి పైసలు కూడా సెండ్ చేసేసా. సో లేట్ చేయకుండా ప్రోడక్ట్స్ అయితే రాని. ఫైనల్గా ఏడికి వచ్చినామంటే ఏదైతే అయిపోయినా కానీ ఫ్యాషన్ జోన్కి అయితే వచ్చినాం. ఇదైతే అట్టాపూర్లో ఉంది. ఇక్కడ కూడా ఎందుకు వచ్చినామంటే ఒక రీల్ చూసిన, అలా చూసి ఆఫర్లో కుల్లా మస్తు ఉన్నాయి అనుకొని వచ్చేసిన. కానీ అక్కడ నిజంగా చెప్పాలంటే క్వాలిటీ అయితే చెప్పలేను. ఇక నాకు మాటలే వస్తలేవు, ఎందుకంటే ఇక అనిపిస్తున్నాయి. ఇవన్నీ మనమే మొత్తం నింపి పడేసిన, అన్నీ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే నచ్చినాయి. సో ఇంకా రేపటి బ్లాగ్లో మనం అక్కడికి వెళ్ళి అది కూడా చేయాలి కదా. సో లేట్ చేయకుండా మొత్తం రేపు చూపిద్దాం. అంటే మన స్పెషల్ ఉండా బ్రో అంటే నేను ఇదే అంట, ఎందుకంటే ఫ్లయింగ్ మిషన్ లైక్ నచ్చింది కాబట్టి కొన్నా, చాలా ఇష్టంతో. మన సామాన్లు అయితే చాలా చూసారు కదా, అన్నీ అయితే ఇక్కడ రెడీగా పెట్టేసిన. కాకపోతే దీని మీద లోడ్ ఎక్కువైపోయిందిగా. సో వీ విల్ చేంజ్ ద వెహికల్. ఒక పెద్ద ప్రాసెస్ అండి. ఈ బట్ట తీసి ఆ సామాన్లు లోపల పెట్టుడు అంటే కష్టమే ఉంది, కానీ వీ హ్యావ్ టు డూ, ఎందుకంటే మన రోజు కదా. సో మనం అన్నీ వేసుకోవాలన్నమాట. ఇయర్ అవర్ డే స్టార్ట్. మన ఫోన్లో అయితే పాటలు ప్లేలిస్ట్ పెట్టేసిన. సో పాట దగ్గరికి వెళ్ళిపోదాం. సో వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను అనమాట, ఎందుకంటే ఫ్యామిలీ అందరికీ కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. అంటే డాడీకి ఆఫీస్ మీటింగ్, డాడీతో నాకు వెళ్తుంది. సో అలా ఆల్ టు గెట్ బిజీ అనమాట. మా తమ్మునికి ఎగ్జామ్ ఉంది. సో ఆ ప్లాన్స్ క్యాన్సిల్ చేసి వేరే ప్లాన్స్ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కార్లో ఫ్యూల్ కూడా మొత్తం నింపిపించేసినాం, అయిపోయింది. అండ్ మేమందరం ఎక్కడ ప్లాన్ వేసామంటే అరౌండ్ మినీ తిరుపతి అనుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్లో ఉండి మా వాళ్ళు కూడా ఎవరు వెళ్ళాలి. సో మినీ తిరుపతి వెళ్ళిపోయి ఒక్కని గురించి వెయిటింగ్, వాడు వచ్చిందంటే వెళ్ళిపోదాం.
సో వ్యూవర్స్ ఇప్పుడైతే ఏమంటామంటే అటు ఇటు పోయి దేవుని దగ్గరకు వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. బొట్టు అయితే ఓలం పెట్టుకోలేము, మర్చిపోయినాం కాబట్టి. సో ఇలా మినీ తిరుపతి ఉంటారు కదా జూబ్లీ హిల్స్లో, అక్కడికైతే వచ్చి దర్శనం చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే గట్టి ఆకలి అవుతుంది, పోయి తినాలి. దాని తర్వాత తిన్న తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ అదైతే ప్లాన్ వేసుకున్నాం. కాకపోతే దానికంటే ముందు చాలా పనులు ఉన్నాయి, అన్ని చిన్న చిన్నగానే చూపిస్తాయి. ఈ బంజారా జూబ్లీ హిల్స్ రోడ్ల ప్రాబ్లం ఏంటంటే ఇదే, కార్లో తీసుకొని వచ్చామంటే ట్రాఫిక్ ఇరకడమే. అంటే తాగినా తప్పిపోతారు, తాగకపోయినా తప్పిపోతారు. ఎరిగిపోయి వస్తున్నాడా మీరే దరిద్రపు నా కొడుకు. ఎప్పుడు నా ముంగట వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండీస్ అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చేసి ఇది ఫ్రై మండి, ఇంకోటి జ్యూసీ. సో రెండు ఈజీగా మనం కూడా వెళ్ళిపోదాం. ఇది అంబియన్స్ అయితే ఇది ఒక్కటి మస్తు అనిపిస్తుంది నాకు వస్తుంటే రూట్లో అర్థం కాదు. కానీ నెక్స్ట్ మనం ఇప్పుడైతే అనాథాశ్రమం పోతున్నాం. ఇదేంటంటే మనం ఎందుకురా నాదే కారు పోనీ డ్రైవర్ పోనీ కచరా నా కొడక, లోఫర్ నా కొడక. అరే తెల్లగా అనిపిస్తున్నావురా. నేను తెల్లగానే ఉన్నా. కిలోమీటర్ నడిచావా, చాలా కష్టపడ్డప్పుడు. సో ఇదే అనమాట మనం ఇయ్యబోయేది. గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ సికింద్రాబాద్లో ఉండేది. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం చలో. సో యూవర్స్ అంటే లైక్ ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదా. నాకు కూడా ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా డాడీ నుంచి. అసలు ఈ స్టోరీ ఏందో చెప్తాముందో. యాక్చువల్గా మా డాడీకి అప్పుడు 20,000 శాలరీ ఉంటుండే అనమాట. సో బేసికల్గా మా ఇంట్లో ఖర్చులే సరిపోకపోతుండే, కానీ మా డాడీ అనాథాశ్రమంకి ఎవ్రీ మంత్ తన శాలరీ నుంచి ఒక 500-1,500 అలా ప్రతిసారి కట్ అయిపోతుండే అనమాట. సో అలా పెరుగుతూ వచ్చే కొద్దీ ఏమైందంటే లైక్ ఎక్స్పెన్సెస్ పెరిగే కొద్దీ మాకు కూడా ఖర్చులు చాలా అయిపోయినాయి. సో అలా అని మా డాడీ కూడా కొంచెం బంద్ చేసిండు. సో మా డాడీ అంటే ఇయ్యడం ఒకటి అలవాటు చేసిండు, ఆ మంచి అలవాటు నాకు కూడా వచ్చింది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్ అంట నేనైతే. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మా డాడీ ఇచ్చిన కార్లో తిరుగుతున్నా, లైక్ ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మై డాడ్. అలాగే ఇతరులకి చాలా మందికి చేయాలని ఉంటుంది, బట్ మనం అందరికి చేయలేం. సో మనతో అయినంత వరకైతే మనం చేయగలుగుతాం కాబట్టి. సో నా మనీ అంటే లైక్ నేను అర్న్ చేసుకునేవి నాతో ఎంత అవుతాయో అన్ని పైసలు పెట్టుకొని, సో నేను ఇప్పుడు ఇక్కడ ప్రొవిజన్స్ ఇవి కొన్ని కొన్నాము, అలాగే బట్టలు కొనుక్కొని ఇవి ఏంటంటే ఈ బట్టలో లైక్ నా అంతలా అంటే ఇతరుల పైసలు కాకుండా నా కష్టం మీద చేసిన పైసలతో చేసి ఇద్దాం అనుకుంటున్నాను. సో అవే పైసలు ఇవ్వనమాట. సో నాతో ఎంత అయిందో అంత హెల్ప్ చేశాను. సో ఇలాంటివి మళ్ళా చేయాలని ఉంది. సో ప్రతి బర్త్డేకి ఇట్లా ఒక రోజు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్ స్టైల్లో నాదైతే ప్రతిరోజు బయట తిరుగుతా ఎంజాయ్ చేస్తూ ఉంటా, నాట్ ఏ ఇష్యూ. అంటే ఈ రోజు కూడా బయట ఫుడ్ అవన్నీ అంత లగ్జరీ వద్దు. సో అందులో కొంచెమన్నా వేరేళ్ళకి హెల్ప్ చేద్దాం అనిపించింది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై డాడ్ థాట్ అనమాట. మా డాడీ నేర్పించిన నడిచిన నేను ఇంత మంచిగా ఉన్నా అంటే బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ. అలాగే ఇతరులకు కూడా నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అవుదామని ఇదంతా అంతే.
ఈరోజు వచ్చాను అనమాట. నెక్స్ట్ టైం ఈ లొకేషన్ నాకు తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం వద్దాం. నెక్స్ట్ టైం గట్టిగా చేసుకుందాం అందరం. ఏమేమి కావాలో అప్పుడు అందరు మేడంకి చెప్పేయండి. నేను ముందే మేడంకి కాల్ చేస్తా. అప్పుడు మంచిగా కానీ లైక్ స్టడీస్లో అయితే నెగ్లెక్ట్ చేయకుండా. ఎందుకంటే ఇప్పుడు మీరే కదా మీ సెల్ఫ్ ఇండిపెండెంట్ అవ్వాలంటే మీకు చదువు ఉండాలి. ఒకటి మీరు పెద్ద అయ్యి మీరు గ్రో అయింది అనుకో మీ లైఫ్ మీది.